చాలా సులువుగా చేసుకునే బీరకాయ కొబ్బరి తురుము కూర అండి. ఇది మనకి వైట్ రైస్, చపాతీ, రోటీ, పుల్కా దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అండి. సో ఇటువంటి బీరకాయ కొబ్బరి తురుము కూర ఎలా చేసుకున్నారో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. సో ఈ కూరకు కావాల్సిన పదార్థాలు: లేత బీరకాయలు తొక్క తీసి తరిగి ఉంచుకున్న ఒక కప్పు అండి. ఒక కప్పు బీరకాయ తీసుకుంటే గనక, ముక్కలు తీసుకుంటే గనక దాంట్లో 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే 3/4 కప్పు కాచి చల్లార్చిన పాలు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా మనకు మిగతావన్నీ పోపు దినుసులే. కూరకు కావాల్సినంత ఆయిల్, పోపుకి ఆవాలు, కరివేపాకు, తగినంత ఉప్పు, మనం తినేంత వంటి కారం, లైట్గా పసుపు, ఎండుమిరపకాయలు, గార్నిషింగ్కి కొత్తిమీర. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత లైట్గా పోపుకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది కూడా కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు 3 కలిపి వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఆ 3 కొంచెం వేగాక తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసి పోపు అంతా బీరకాయల ముక్కలకు పట్టేటట్టు మినిమం 1 to 2 మినిట్స్ దగ్గరుండి అలా కలుపుకోవాలండి. అదే టైంలో మనకి బీరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటకు వచ్చి లైట్గా మగ్గడం స్టార్ట్ అవుతుందన్నమాట. 1-2 మినిట్స్ అన్నామని అలా వదిలేయద్దండి, దగ్గరుండి అలా కలుపుకోవాలి. ఆ 1-2 నిమిషాలు కూడా, అవి లేకపోతే అడుగంటిపోతుంది. చూసారుగా బీరకాయలు మ్యాక్సిమం 1-2 మినిట్స్ అయ్యేటప్పటికి కొంచెం బాగా మగ్గేయండి. ఈ స్టేజ్లో మనం పసుపు, మనం తినగలిగినంత కారం. బీరకాయలు జనరల్గా తక్కువ కారం అయితేనే మంచి రుచిగా ఉంటుందండి. లేదు మేము కారాలు ఎక్కువ తింటామంటే కొంచెం ఎక్కువ కారం వేసుకున్నా పర్వాలేదు. ఒకసారి బాగా కలపండి. పసుపు, కారం వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి వేసుకుంటాము. ఇది ఒకవేళ లేత కొబ్బరికాయది అనుకోండి, మనకి ఇంకొంచెం వాటరీ కంటెంట్ ఎక్కువగా అవుతుందండి. అదే ముదురుదైతే కొంచెం జల్జల్లాడుతుంది. నేనేంటంటే కొబ్బరికాయలు కొంచెం ఎక్కువే కొడుతుంటాం కదండి, అది కట్ చేసి ముక్కలు కట్ చేసేసుకొని నేను కొంచెం ఎండబెట్టి పౌడర్ చేసి ఉంచుకుంటాను. అందుకని మీకు ఇలా జల్ ఆడుతున్నది. లేదు మీకు అప్పటికప్పుడు కట్ చేసి వేసుకున్నదైనా కూడా బాగానే ఉంటుందండి. పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ to 1 గ్లాస్, అంటే కాఫీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేయాలండి. వాటర్ వేసి బాగా కలిపి ఇంతవరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి 3 to 4 మినిట్స్ దగ్గరుండి మగ్గించాలండి. చూసారు కదండి, ఒక 2-3 నిమిషాలకి ఎంత చక్కగా బీరకాయ బాగా దగ్గర పడి మనకి బాగా మగ్గుతున్నదో. ఈ స్టేజ్లో మనం కూరకి కావలసినంత ఉప్పు వేసేసుకోవాలండి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అసలే బీరకాయ పైగా ఉప్పు వేసాము, సో అందులో దానికి ఉన్న నీటి శాతం అంతా బయటికి తేలుతుందండి. ఆ టైంలో మనం కాచి చల్లార్చి ఉంచుకున్న పాలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని, మనకి ఈ స్టేజ్లో చూసుకోవాలండి ఉప్పు కారం అవి కరెక్ట్గా సరిపోయా లేదా అని. ముందు చెప్పినట్టే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం కారం వేసుకుంటారు, లేదు అంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని మూత పెట్టి మినిమం 3 to 5 మినిట్స్ దగ్గరుండి మగ్గించుకుంటే కూర బాగా దగ్గర పడుతుందండి. ఇలా పెట్టి 3 to 5 మినిట్స్. 3 to 5 మినిట్స్ అయ్యాక నేనైతే ఎగ్జాక్ట్ 4 మినిట్స్ ఉంచుకున్నానండి. అలా ఆరారా కలుపుతూనే ఉన్నాను. చూసారుగా ప్రాపర్గా మగ్గి ఎంత మనకి కావాల్సిన లిక్విడ్ క్వాంటిటీతోటే మనకు ఉన్నదండి. సో ఈ స్టేజ్లో మనం లైట్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారుగా. ఇలాంటి కర్రీస్ మీకు ఇంకా కావాలి, ఇంత ఈజీగా మనకి లంచ్ బాక్స్లో ప్రిపేర్ అయిపోయే కర్రీస్ కావాలంటే కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అల్టిమేట్ ఉషా అనే ఛానల్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.